నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా కాకర్ల సురేష్ ఉదయగిరి ఎంఆర్ఓ ఆఫీసులో నామినేషన్ వేశారు. క్యాంప్ కార్యాలయం నుంచి భారీ ఎత్తున మహిళలు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గంలోని సాగు తాగునీరుకు అలాగే ప్రతి మండలంలో వైద్య సదుపాయాన్ని అందిస్తామన్నారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే తానేమిటో నిరూపించుకుంటానంటున్న కాకర్ల సురేష్తో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం అయితే ఉదయగిరి టీడీపీ అభ్యర్థిగా కాకర్ల సురేష్ అయితే వింజమూరు నుంచి కూడా భారీ సంఖ్యలో కూడా ఇక్కడ ఉదయగిరి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఆర్ఓకు నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఉదయగిరిని ఏ విధంగా భరోసా ఇస్తున్నారు? మీరు ఏ సమస్యలు ఇప్పటివరకు ప్రచారంలో ప్రజల దృష్టికి మీ దృష్టికి ఏం తీసుకొచ్చారు? ప్రజలకు మీరు ఏమని భరోసా ఇస్తున్నారు? సో ముందుగా ఈ రోజున మనం తెలుగుదేశం పార్టీలో ఒక పండగ రోజు ఇది. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో ఈ పండుగ రోజున నామినేషన్ నేను కాకర్ల సురేష్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వింజమూరులో బయలుదేరి ఈ రోజున ఉదయగిరి ఎంఆర్ఓ ఆఫీసులో నామినేషన్ వేయడం జరిగింది. వేలాది మంది 8 మండలాల నుంచి వేలాది మంది ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించడం జరిగింది. పెద్దవాళ్ళు పాపం 83 నుంచి జెండా మోసిన ఎంతోమంది పెద్దలు వచ్చి ఆశీర్వదించారు నన్ను. ఇంతలా ఎండలో కూడా ఎంతోమంది చాలా పెద్దవాళ్ళని చూడడం జరిగింది. నేను ఆడపడుచులు అలాగా ఎండలో వచ్చి ఆశీర్వదించారు. వారందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా 8 మండలాల మండల అధ్యక్షులకు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకత్వం కానీ, మా సీనియర్ నాయకత్వం కానీ, శాసనసభ్యులు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇక్కడికి వచ్చి నాతో పాటు కలిసి నడిచినందుకు. ఈ రోజున ఇక్కడ స్పందన చూస్తూ ఉంటే, ఈ మనకు నామినేషన్కి వచ్చిన స్పందన చూస్తూ ఉంటే దాదాపుగా ఇక్కడున్న ఉదయగిరి నియోజకవర్గంలో ఓటర్లు డిసైడ్ అయిపోయి ఉన్నారు. క్లియర్గా డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఏం చేయాలి, మనం ఏం చేస్తే మన జీవితాలు బాగుపడతాయి, ఏం చేస్తే మన కుటుంబాలు బాగుపడతాయి, మన ప్రాంతం అభివృద్ధి చెందద్ది అనే దాని మీద స్పష్టమైన అవగాహనకు వచ్చి ఉన్నారని నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను డోర్ టు డోర్ తిరిగినప్పుడు కానీ, ఇక్కడ ఈరోజు నామినేషన్కి వచ్చిన సందర్భం కానీ, మొన్న మన సార్ చంద్రబాబు గారు వచ్చినప్పుడు వచ్చిన అశేష స్పందన అవ్వచ్చు, అంతకుముందు మేము కార్యక్రమాల్లో అవ్వచ్చు. సో సోదరుడు చెప్పినట్టుగా ఉద్యోగాల విషయంలో మటుకు పెద్దపేట వేయాల్సిన అవసరం ఉంది. రేపు 5 ఏళ్లలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, నేను కానీ, ఆ కుర్రోడు చెప్పినట్టుగా ఈ లోకేష్ బాబు యువగళ నిధి కింద ముందు వాళ్ళని ఆదుకోవాలి మనం ఫస్ట్. దానికి పెద్ద ఆయన చంద్రబాబు గారు ఆలోచించి, లోకేష్ బాబు గారు ఆలోచించి, మన పవన్ కళ్యాణ్ కానీ అందరు కలిసి కూర్చొని యువగళం నిధి కింద 3,000 రూపాయలు ఇవ్వాలని ఒక ప్రణాళిక వేశారు. అలాగే ప్రతి కుర్రోడికి కూడా, ప్రతి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ, చదువుకున్న వాళ్ళు ఎవరికైనా కూడా ఉద్యోగం లేని వారికి నెలకి 3,000 రూపాయలు ఇచ్చి టెంపరీగా ఆదుకోవడం జరుగుతూ ఉంది. వారికి ఉద్యోగం వచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. 8 మండలాల్లో యువతకందరికి కూడా ఉద్యోగం వచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. నా శక్తి మేరకు నేను నా ఇండస్ట్రీస్ తీసుకొచ్చి, నాకు తెలిసిన నెట్వర్క్లో ఇండస్ట్రీస్ తీసుకొచ్చి కానీ, టూరిజం డెవలప్ చేసి కానీ, వీటన్నిటికీ మనం మొదటగా ఏం జరుగుతూ ఉందంటే, ఇక్కడ దాదాపుగా 75 ఏళ్లలో సాగునీరు లేదు, తాగునీరు లేదు. ఇదే సమస్య మీద మనం ఫోకస్ చేసాం. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ముందుకెళ్ళట్లేదు. కొన్ని వెళ్ళినాయి, కొన్ని వెళ్ళలేదు, అనుకున్న రీతిలో ముందుకెళ్ళలేదు. ఆ సమస్య అలాగే ఉండిపోయింది. ఈ రోజున కొన్ని పంచాయతీలు, కొన్ని ఊళ్ళలో మేము తిరిగేటప్పుడు చూస్తూ ఉంటే పాపం ఇంకా కూడా ఫ్లోరైడ్ వాటర్ కుండలో గుడ్డ కట్టుకొని దాంట్లో పోసుకొని, దాన్ని వడపోసుకొని తాగే పరిస్థితి ఉందంటే, ఈ రోజున మనం ఎక్కడికి పోతా ఉన్నాం? 75 ఏళ్ళైంది ఇండిపెండెన్స్ వచ్చి. మనకు ఎన్నో పథకాలు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి. ఎన్ని ఎటుపోతున్నాయి అర్థం కావటం లేదు. కనీసం వాళ్ళు ఏం అడుగుతా ఉన్నారు? అయ్యా తాగేదానికి నీళ్ళు ఇవ్వండి, ఉండడానికి చిన్న ఇల్లు ఇవ్వండి. ఒకే ఇంట్లో దాదాపుగా మేము 15 మంది ఉంటున్నాం. ఎలా ఉండమంటారు? పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఒకటే గుడిసె, లేకపోతే ఒకటే చిన్న పక్కా ఇళ్ళు. మా పరిస్థితి ఏంటి? మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు? ఇదే క్వశ్చన్ వాళ్ళు అడిగేది. మొత్తం చూసుకున్నా కూడా టీడీపీ అధికారంలోకి వచ్చి, అలాగే ఎమ్మెల్యేగా కూడా ఉదయగిరి ఎమ్మెల్యేగా తాను గెలుపొందితే మాత్రం తాగునీరు, సాగునీరుతో పాటు అలాగే మొత్తం ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అందరికీ వైద్య సదుపాయాలను కూడా కల్పిస్తాము, నిరుద్యోగులు కూడా ఉద్యోగాలను కల్పిస్తే విధంగా అడుగులు వేస్తామని చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో మల్లికార్జున్.